ఇగో కూల్గా కబ్జా. కాజాగూడ వద్ద పెద్ద చెరువు పక్కన ప్రభుత్వ కొండలు తవ్వి విల్లాలకు రోడ్డు వేస్తున్నారట దుర్మార్గులు. చూడరు ఇక రోడ్డు ఇక్కడ విల్లాలు కట్టిరు. అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమికి ఎసరు. కొండలు తొలిచి చెరువును పూడ్చి ప్రైవేటు రోడ్డు, చెరువును కూడా పూడ్చేసిరట. కొండలు తవ్వి చెరువును పూడ్చేసి బయోడైవర్సిటీ పార్కుకు కూతవేటు దూరంలోనే రోడ్డేసిన 3 ఎకరాల భూమి విలువ 450 కోట్ల విలువ. మిగిలిన 4 ఎకరాలకు రెక్కలొచ్చే అవకాశం. ఎన్నికల కోడ్ సమయంలో మొదలైన పనులు ప్రభుత్వం మారినా కొనసాగుతున్న సహకారం. అయిపోయా. లక్షల మంది చూస్తుండగా కొండలు తొలుస్తున్నా మాకేం తెలియదంటూ అధికారులంతా మౌనం. అన్ని శాఖల్లోనూ అక్రమ రోడ్డుపై దాటవేత వైఖరే. గత సర్కారులో మంత్రి బామ్మర్దికి ప్రాజెక్టుతో లింకు. ఆయన నివాసం కూడా అందులోని విల్లాల్లోనే. హైదరాబాద్ నడిబొడ్డున ప్రభుత్వ భూమిలోంచి అడ్డగోలుగా ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు రోడ్డేస్తున్నారు. రోజు లక్షల మంది చూస్తుండగా కొండలు తొలిచి అడ్డగోలుగా రోడ్డు నిర్మిస్తున్నా అక్కడేం జరగనట్లుగా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొదలైన ఈ కబ్జా పర్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నెల రోజులుగా కొనసాగుతోంది. ప్రభుత్వ భూమిలో 100 అడుగుల మేర 400 మీటర్ల పొడవున కొండలు తొలుస్తూ శరవేగంగా రోడ్డు పనులు జరుగుతున్నాయి. అధికారులను ఎవరిని అడిగినా మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు అంటున్నారు. రోడ్డు పనులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. 450 కోట్ల విలువైన 3 ఎకరాల ప్రభుత్వ భూమి అసలు ఎవడండి? అసలు నడుస్తున్నదా ఏమన్నా పరిపాలన, లేకపోతే ఇంకనా? ఏడుంది అది 12వ పేజీ. ప్రైవేటు కంపెనీ సొంత రోడ్డుగా మారుతోంది. చూడండి ఇగో ఏడుందో ఇది, ఒకసారి పోయి రావాలా. ఈ క్రమంలో భారీ ఎత్తున పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. చూడండి, పర్యావరణ విధ్వంసం పరాకాష్ట. కొండపై విల్లాల మీదకి ఒక రోడ్డు, చెరువు పక్కన వాకింగ్ ట్రాక్ మరో రోడ్డు అట. వాడు అబ్బా సొమ్మన్నట్టు. దివ్యమైన భవనాలకు పేరొందిన ప్రముఖ నిర్మాణ సంస్థ రియాలిటీ ప్రాజెక్ట్ ఇది. హైదరాబాద్ నడిబొడ్డున బయోడైవర్సిటీ పార్కు జంక్షన్కు కూతవేటు దూరంలో ఉన్నది. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే పలు ఐటీ టవర్లలో పలు దేశీ విదేశీ కంపెనీలకు చెందిన వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఈ టవర్లు 24 గంటలు సందడిగా ఉంటాయి. అసలు మన పేరు రాయొచ్చు కదా, ఎవడో ఆ టవర్ ఎవడో, వాడు రియల్ ఎస్టేట్ ఎవడో. టవర్లకు వెనుకనే కొండ మీద ఈ సంస్థకే విల్లాల ప్రాజెక్టు కూడా ఉన్నది. ఆ రెండింటికి కలిపి ఇప్పుడు ప్రభుత్వ భూమిలో అక్రమంగా రోడ్డేస్తున్నారు. ఎవరు వేస్తున్నారో తెలియదు. ప్రభుత్వ శాఖల్లో ఎవరిని అడిగినా మేం అనుమతి ఇవ్వలేదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. నిజానికి ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు ఓల్డ్ బాంబే హైవే మీద ఒక దారి ఉన్నది. ప్రకృతి రమణీయమైన చెరువు పక్క నుంచి మరో రోడ్డు కోసం గత ప్రభుత్వ హయాంలో పావులు కదిపారు. నిజానికి ఈ రోడ్డుకు సంబంధించిన అనుమతులేవి రాలేదు. ప్రభుత్వంలోని ఏ శాఖ కూడా ఈ రోడ్డు పని చేపట్టడం లేదు. కానీ ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. చుట్టూ ఉన్న రద్దీ రోడ్ల మీద వెళుతున్న లక్షల మంది ప్రజలకు కళ్లకు రోడ్డు పనులు కనిపిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు మాత్రం అసలు విషయమే తెలియనట్లుగా నటిస్తున్నారు. ఆంధ్రజ్యోతి ప్రతినిధి అడిగినప్పుడు అవునా, పనులు జరుగుతున్నాయా, మాకు తెలియదు, మేమైతే అనుమతి ఇవ్వలేదు అని తప్పించుకుంటున్నారు. జమానా మారినా గత ప్రభుత్వ హయాంలో వేళ్లూనుకున్న వ్యవస్థ చెక్కు చెదరకుండా పనిచేస్తోందని కాజాగూడ పెద్ద చెరువును కాపాడేందుకు కృషి చేస్తున్న పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. గవర్నమెంట్ మారినా కబ్జాల పర్వం మాత్రం చాలా అద్భుతంగా కొనసాగుతున్నది. గత 4 సంవత్సరాలుగా పెద్ద చెరువు విధ్వంసం. చుట్టూ కొండలు, మధ్యలో చెరువు. నగరం మధ్యలో కాజాగూడ పెద్ద చెరువు ఒక రహస్య ప్రదేశంలా ఉండేది. వర్షాకాలంలో కొండలు గుట్టల నుంచి చెరువులోకి ఉరుకులు పెట్టే సెలయేళ్లతో ప్రకృతి రమణీయతకు నెలవుగా ఉండేది. ఇక్కడ వివిధ సర్వే నెంబర్లలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి ఉన్నది. 2020లో కరోనా సమయంలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ మీదుగా ఓల్డ్ బాంబే హైవే నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు నేరుగా 4 లేన్ల రోడ్డు వేశారు. దీని చుట్టూ ఉన్న ప్రైవేటు భూముల్లో 5 ఐకానిక్ టవర్లు వచ్చాయి. అటు కొండలు, ఇటు చెరువు, మధ్యలో రోడ్డుతో కాజాగూడ పెద్ద చెరువు ప్రాంతం నక్లెస్ రోడ్డు తరహాలో పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు ఈ రోడ్డుపైనే పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం గమనించవచ్చు. ఐటీ కారిడార్లో ఆకాశాన్ని తాకే హర్మ్యాల మధ్య బయోడైవర్సిటీ జంక్షన్కు సమీపంలోనే పర్యావరణ సమతుల్యతను పాటించే విధంగా కాజాగూడ పెద్ద చెరువు, కొండలు, గుట్టలు ఉంటాయి. ఇలాంటి చోట పర్యావరణ విధ్వంసం సాగుతోంది. ఇప్పటికే సుందరీకరణ పేరుతో చెరువు చుట్టూ బండ్, వాకింగ్ ట్రాక్ నిర్మించి చెరువును కొంతమేర పూర్తి చేశారు. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు ఎన్నో ఏళ్ల చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్న కొండలు, గుట్టలను విల్లాల రోడ్ల కోసం తొలగిస్తున్నారు.
ఏం దారుణం ఇది. రాయదుర్గం పాయగా రెవెన్యూ పరిధిలో ఉంది. ఇక్కడ సర్వే నెంబర్ 66లో 109 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని ధరణిలో నిషేధిత జాబితాలో ఉంచారు. అయినా కూడా దాంట్లో కట్టేస్తున్నారట. బావమరిది చొరవతో గత ప్రభుత్వంలో కీలక మంత్రికి బావమరిది కుటుంబం ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు విల్లాల్లోనే నివాసం ఉంటోంది. అతని చొరవ వల్లే ప్రభుత్వ భూమిలో రోడ్డు వేయడానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల నుంచి పరోక్ష సహకారం అందుతోందన్న ఆరోపణ కూడా ఉన్నది. నిజానికి ఈ విల్లా ప్రాజెక్టుల మీదుగా గతంలో ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ ప్రాజెక్టు మంజూరైంది. దాంతోపాటు లింక్ రోడ్డు కూడా ప్లాన్ చేశారు. ఖాజాగూడ కొండలు హెరిటేజ్ సైట్ కావడంతో న్యాయ సమస్యలుంటాయని గ్రహించి మెట్రో అధికారులు చెరువు పక్క నుంచి మెట్రో ఆలోచనను విరమించుకున్నారు. అంటే మెట్రోనే వేయలేదు ఆనాడు, దీన్ని ఈ విల్లాల కోసం కొల్లగొడుతున్నారు. చూడండి కథం. మరి ఏం చేస్తుందండి గవర్నమెంట్? ఏం చేస్తున్నది గవర్నమెంట్? వీళ్ళు చాలా చాలా అద్భుతంగా రాసిన స్టోరీ కూడా. విల్లాలకు రోడ్డు వేస్తున్నారు. సోల్ కన్వీనర్ లుబ్నా సారావత్ పర్యావరణ ఉద్యమకారం చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ ఉంటారు. ఎవరికి భూమిని కేటాయించలే అంటున్నాడు సర్వేయరు మహేష్, షేర్లింగంపల్లి మండలం. మాకు సంబంధమే లేదంటున్నాడు నాగరాజు, ఏఈ ఇరిగేషన్ విభాగం. మాకెవరూ చెప్పలేదంటున్నాడు రవీందర్, సెక్షన్ ఇన్ఛార్జ్ టౌన్ ప్లానింగ్ విభాగం, జిహెచ్ఎంసీ సర్కిల్ 20. రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు లేవంటున్నాడు డిఈ హెచ్ఆర్డిసి విక్రమ్. మరి ఎట్లా నడుస్తున్నదా పని? ఎవడు చేస్తున్నాడా పని? అని తీసి లోపలేయద్దు. అందుకే అంటున్నాం కదా, అంతా దొంగలే. దొంగల ముఠా తయారైంది.